హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజు వంకాయ ఉడికిచ్చి పచ్చడి చేస్తానండి. నీళ్ళు ఆల్రెడీ కాగినాయండి. దాంట్లో వంకాయ వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను అండి. దానికి ఎంత కావాలో అంత. నీళ్ళు కొంచెమే వేసానండి. ఒక గ్లాసున్నర వేసాను. చిన్న సైజు టమాటా వేసుకుంటున్నాను. దీంట్లో కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకుంటున్నాను. కొత్తిమీర కాడలు కూడా వేసుకుంటున్నానండి. చూడండి, ఇంత ఆయిల్ వేస్తున్నాను, అంతే చాలు. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇది సగం ఉడికింది. ఇప్పుడు చింతపండు వేస్తున్నాను. కొంచెం పసుపు వేస్తున్నానండి. అలాగే ఒక 4 వెల్లుల్లి. ఈ నీళ్ళు సరిపోతాయండి, గ్లాసున్నర వేసాను కదా. ఇవి ఇంకేంత వరకు ఉడికిచ్చేస్తాను, కరెక్ట్ అయిపోతుంది నాకు. మరి ఎక్కువ వేయను. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. నేను ఇందాక కలిపాను, స్లో పెట్టానండి గ్యాస్. నేను మూత పెట్టేస్తాను ఒక 5 నిమిషాలు. చూడండి, ఇది ఇంకొంచెం ఉడకాలి. అది ఈ నీళ్ళు మొత్తం ఇంగిపోతే ఇంకా బంద్ చేసేస్తాను. ఆల్మోస్ట్ ఉడికినాయి, ఇంకొంచెం ఉడకాలి అంతే. ఇట్లా అంటే తెలిసిపోతుంది ఆల్రెడీ మాకు ఉడికిందా లేదని. ఇంకొంచెం ఉడకాలి అంతే. పచ్చిమిర్చి ఉడకాలి. ఇది పూర్తిగా ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. మొత్తం మింగిపోయిందండి నీళ్ళు మొత్తము. బంద్ చేస్తున్నాను. కొత్తిమీర కట్ చేసుకున్నానండి. సన్నగా ఉల్లిపాయలు మళ్ళీ ఎల్లిపాయలు 2 కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మీరు మిక్సీ అన్న పట్టుకోండి, లేకపోతే పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంట్లో అన్న మ్యాష్ చేసుకోండి. నేను పప్పు గుత్తితో మ్యాష్ చేస్తాను. ఇప్పుడు ఇది నాకు ఒక్క చేతిలో కంఫర్ట్ అవ్వదండి. మ్యాష్ చేశాక మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, ఇది మొత్తం మ్యాష్ అయిపోయింది. నేను మ్యాష్ చేసేసాను. తాలింపు వేసుకుందామండి. ఇది వేరే బౌల్లోకి తీసి దీంట్లోనే తాలింపు వేసుకుంటాను నేను. చూడండి, 2 స్పూన్ల ఆయిల్ వేసాను. మరీ ఎక్కువ వేయట్లేదు. ఆవాలు, జీలకర్ర, ఇవి చిట్పట్లాడుతున్నాయండి. వెల్లుల్లి వేస్తున్నాను. కొంచెం ఉల్లిపాయలు సగం వేసుకున్నానండి, సగం పచ్చిగా వేసుకున్నాను. ఒక మీడియం సైజు ఉల్లిపాయలు. చూడండి, నేను దానికి ఉప్పు వేయలేదు, దీనికి వేస్తున్నాను. కొంచెం చక్కెర వేస్తున్నాను. కొత్తిమీర దీంట్లో కొంచెం వేస్తానండి. పచ్చిది కొంచెం వేస్తాను, ఫ్లేవర్ బాగుంటుంది. గ్యాస్ స్లో పెట్టానండి నేను. పచ్చడి వేసేసుకుంటాను. మొత్తం వేసుకున్నాక చూపిస్తానండి. ఇది అయిపోయిందండి. 1 నిమిషం మొత్తం కలుపుకున్నాను. స్టవ్ ఏం ఆఫ్ చేయలేదు నేను. పైన కొంచెం పచ్చ వేస్తున్నాను. కొత్తిమీర వేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేస్తానండి. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తాను నేను. 2 నిమిషాలు ఆగాకే తింటాను. స్మెల్ అయితే చాలా బాగుందండి. తినేసి టేస్ట్ ఎట్లా ఉందో చెప్తాను మీకు. టైము 3 అయినట్టుందండి. వేడి వేడి అన్నంలోకి ఇలా పచ్చడి, కొంచెం నెయ్యి వేసుకొని తినండి, టేస్ట్ బాగుంటుంది.
అన్నము కాలుతుందండి, పచ్చడి కూడా కాలుతుంది. పచ్చడి అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. చేసుకొని తినేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. చూసారు కదండి వంకాయ పచ్చడి ఎలా చేయాలని. మీరు కూడా ఒకసారి చేసుకుని తినేసి నాకు ఎలా ఉందో చెప్పండి. ఆల్మోస్ట్ అందరూ చేస్తూ ఉంటారు. నేను నా స్టైల్లో చేశాను. కొంచెము బాగా వచ్చిందని అనుకుంటున్నాను. ఫుల్ వీడియో చూసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కూడా కొంచెం మెరుపు అవుతుంది. ఉంటానండి, బాయ్.